హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో కొంచెం డిలే వచ్చిందండి. సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల వీడియో అప్డేటింగ్కి కొంచెం గ్యాప్ వచ్చేసింది. సో లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ డైలీ లెర్నింగ్. ఓకే, సో ఈరోజు మనం ఇప్పటి వరకు కూడా మన నెట్వర్క్స్లో సమ్ డిఫరెంట్ బేసిక్స్ తెలుసుకున్నాము. కేసీఎల్ రిలేటెడ్, కేవీఎల్ రిలేటెడ్, ఓమ్స్ లా, కిర్చాఫ్ అండ్ డిఫరెంట్ థియరమ్స్, superposition, Thevenin's, Norton's, maximum power transfer theorem, intelligence substitution, compensation, duality theorems, ఇలా డిఫరెంట్ థియరమ్స్ తెలుసుకున్నాం. అండ్ అలానే లీనియర్ నెట్వర్క్ అంటే ఏంటి, నాన్ లీనియర్ నెట్వర్క్ అంటే ఏంటి, బైలాటరల్ నెట్వర్క్ అంటే ఏంటి, యూనిలాటరల్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ డెఫినేషన్స్ అయితే తెలుసుకున్నాము, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే తెలుసుకున్నాం. సో ఈ రోజు మనం ఏం చేస్తామంటే, మనం ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా కూడా ఎక్కడెక్కడైతే కీ డిఫరెన్సెస్ ఉంటాయో ఒకసారి వాటిని రివైజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అంటే సపోజ్ లీనియర్ నెట్వర్క్ కి, నాన్ లీనియర్ నెట్వర్క్ కి కీ డిఫరెన్సెస్ ఏంటి, యూనిలాటరల్ బైలాటరల్ కి కీ డిఫరెన్సెస్ ఏంటి, అండ్ మనం డిఫరెంట్ థియరమ్స్ తెలుసుకున్నాం కదా. ఈ డిఫరెంట్ థియరమ్స్ అన్ని కూడా ఒక టేబులర్ ఫార్మెట్ లో పెట్టి ఏ థియరం ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ కి అప్లై అవ్వదు, ఏ థియరం ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ కి అప్లై అవుతుంది, ఇలా అన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ మనం కంపేర్ చేసేది ఏంటంటే లీనియర్, నాన్ లీనియర్, ఈ టూ అంటే లీనియర్ నెట్వర్క్ అండ్ నాన్ లీనియర్ నెట్వర్క్, ఈ టూ నెట్వర్క్స్ కి కీ డిఫరెన్సెస్ ఏంటేంటి. సపోజ్ ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ చూసుకుంటే లీనియర్ నెట్వర్క్ లో ప్రొపోర్షనల్ గా ఉంటుంది, అదే నాన్ లీనియర్ నెట్వర్క్ కన్సిడర్ చేస్తే అది ప్రొపోర్షనల్ గా ఉండదు. సో అలాగని చెప్పేసి మనం ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అని కూడా చెప్పలేము. సమ్ డిఫరెంట్ వేలో రెస్పాండ్ అవుతుంది. అదే లీనియర్ నెట్వర్క్ కి గ్రాఫ్ చూసుకుంటే స్ట్రైట్ లైన్ గా ఉంటుంది, నాన్ లీనియర్ నెట్వర్క్ కి సమ్ అదర్ లైన్. ఇట్ కుడ్ బి ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ లైన్, ఇట్ కుడ్ బి ఎనీ అదర్ లైన్స్, కర్వ్డ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తాము. అలానే సూపర్ పొజిషన్ థియరం ఇది లీనియర్ నెట్వర్క్ కి అప్లై అవుతుందా అంటే ఎస్. సూపర్ పొజిషన్ థియరం అంటే సూపర్ పొజిషన్ థియరం అని చెప్పే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ పొజిషన్ ఈ ప్రిన్సిపల్ అన్నది లీనియర్ నెట్వర్క్ కి అప్లై అవుతుంది, నాన్ లీనియర్ నెట్వర్క్ కి అప్లై అవ్వదు. అలానే మనం లీనియర్ నెట్వర్క్ లో చూసుకుంటే సర్క్యూట్ లో ఉన్న పారామీటర్స్ అన్నవి కాన్స్టెంట్ గా ఉంటది. అంటే మనం ఇన్పుట్ వల్ల లేకపోతే ఏదో చేంజెస్ వల్ల పారామీటర్స్ అన్నవి చేంజ్ అయిపోవు. అదే ఇన్ కేస్ ఆఫ్ నాన్ లీనియర్ నెట్వర్క్ తీసుకున్నట్లయితే అక్కడ సర్క్యూట్ లో ఉన్న పారామీటర్స్ అన్నవి మారుతూ ఉంటాయి. సో వేరియబుల్ అని రాసాము. లీనియర్ నెట్వర్క్ పారామీటర్స్ అదే కాంపోనెంట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. అదే నాన్ లీనియర్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్స్ గా డయోడ్ అండ్ ట్రాన్సిస్టర్ తీసుకోవచ్చు. నౌ లెట్స్ మూవ్ టు అనదర్ కంపారిజన్. బిఫోర్ దట్ లెట్స్ let us have a brief idea about bilateral and unilateral properties. సో ఇవి ఏంటంటే ప్రాపర్టీ గురించి చెప్తుంది. ఇది బైలాటరల్, ఇక్కడ యూనిలాటరల్ లో ఆ ప్రాపర్టీ ఎలా ఉంటుందో చెప్పేది స్లైడ్ ఇది. సో నెట్వర్క్ యొక్క బిహేవియర్ కరెంట్ బోత్ డైరెక్షన్ లో పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళినా లేకపోతే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చినా సరే బైలాటరల్ నెట్వర్క్ లో చూసుకుంటే బిహేవియర్ సేమ్ గా ఉంటుంది, బట్ యూనిలాటరల్ లో డిఫరెంట్ గా ఉంటుంది. అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చినప్పుడు వేరే విధంగా బిహేవ్ చేస్తుంది నెట్వర్క్ ఇన్ కేస్ ఆఫ్ యూనిలాటరల్ నెట్వర్క్స్. కరెంట్ డైరెక్షన్ ఎఫెక్ట్ బైలాటరల్ లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే జీరో అండి. బైలాటరల్ నెట్వర్క్ లో కరెంట్ ఏ డైరెక్షన్ లో వెళ్ళినా సరే సర్క్యూట్ ఒకేలా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఎఫెక్ట్ అన్నది ఉండదు. అదే ఇన్ కేస్ ఆఫ్ యూనిలాటరల్ నెట్వర్క్ కన్సిడర్ చేసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎయిదర్ ఆ సర్క్యూట్ అనేది ప్రాపర్ గా బిహేవ్ చేసేది ఓన్లీ ఏదో ఒక డైరెక్షన్ లో మాత్రమే మంచిగా బిహేవ్ చేస్తుంది, వేరే డైరెక్షన్ లో మన డిజైర్డ్ బిహేవియర్ వర్క్ అవ్వదు. సో బైలాటరల్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. అదే ఇన్ కేస్ ఆఫ్ యూనిలాటరల్ నెట్వర్క్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డయోడ్ అండ్ ఎస్సిఆర్. నెక్స్ట్ ఇంకొంచెం తెలుసుకుందాం. అంటే మనకి ఏదైనా నెట్వర్క్, ఏ నెట్వర్క్ తీసుకున్నా సరే అది లీనియర్ అవ్వచ్చు, బైలాటరల్ అవ్వచ్చు, లేదా నాన్ లీనియర్ అండ్ యూనిలాటరల్, లీనియర్ బైలాటరల్ అవ్వచ్చు, లేదా నాన్ లీనియర్ యూనిలాటరల్
అయ్యే ఛాన్స్ ఉంది. సపోజ్ రెసిస్టర్, రెసిస్టర్ ఏంటి, మనం ఆల్రెడీ చదివాము ఇక్కడ లీనియర్, ఇక్కడ చూపిస్తున్నాం ఏంటి బైలాటరల్. సో రెసిస్టర్ ఈజ్ ఏ లీనియర్ బైలాటరల్ ఎలిమెంట్, డయోడ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ యూనిలాటరల్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ కోర్ పార్ట్ ఆఫ్ ది వీడియోకి వచ్చేసామండి, ఆల్ థియరమ్స్ కంపారిజన్. ఓకే, సో ఇక్కడ ఈ థియరం కాలంలో కొన్ని లాస్ కూడా పెట్టాను, అట్ ద సేమ్ టైం లాస్ తోటి థియరమ్స్ అప్లై చేశాను. ఏంటంటి, ఓమ్స్ లా, కేసిఎల్, కేవిఎల్, సూపర్ పొజిషన్, థెవెనిన్స్, నార్టన్స్, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం, రెసిప్రొసిటీ థియరం, మిలిమన్స్ థియరం, కంపెన్సేషన్ థియరం, సబ్స్టిట్యూషన్ థియరం, టిలిజన్ థియరం, డ్యూయాలిటీ థియరం, ఇలా డిఫరెంట్ థియరమ్స్ తీసుకొని డిఫరెంట్ లాస్ తీసుకొని లీనియర్ నెట్వర్క్ కి అప్లై అవుతుందా అవదా, నాన్ లీనియర్ నెట్వర్క్ అప్లై అవుతుందా, బైలాటరల్ నెట్వర్క్ లో ఎలా ఉంటుంది, యూనిలాటరల్ నెట్వర్క్ కి మనం ఆ థియరం అప్లై చేయొచ్చా లేదా అన్నది ఒకసారి ఈ టేబుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఓమ్స్ లా, ఓమ్స్ లా తీసుకుంటే దేని దేనికి అప్లై అవుతుంది, లీనియర్ నెట్వర్క్ కి, బైలాటరల్ నెట్వర్క్ కి అప్లై అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ యూనిలాటరల్ నెట్వర్క్ అంటే డయోడ్ ట్రాన్సిస్టర్ ఉన్న ఎలిమెంట్స్ యూనిలాటరల్ నెట్వర్క్ అంటాం కదా, అందులో ఓమ్స్ లా అప్లై అవుతుందంటే అప్లై అవ్వదు. అదే నాన్ లీనియర్ నెట్వర్క్ లో ఇండక్టర్ కెపాసిటర్ ఉన్న ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో స్పెషల్ కేసెస్ లో ఓమ్స్ లా అప్లై అవుతుంది, కానీ ఆ అన్ని కేసెస్ లో కాదు కాబట్టి నాట్ ఫుల్లీ అని ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, నౌ కిర్చాఫ్స్ కరెంట్ లా ఆర్ కేసిఎల్, ఇది మనకి చూడండి అన్నిటి దగ్గర ఉండి చూడండి, కిర్చాఫ్స్ కరెంట్ లా, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, లీనియర్, నాన్ లీనియర్, బైలాటరల్, యూనిలాటరల్ నెట్వర్క్ ఏదైనప్పటికీ కేసిఎల్, కేవిఎల్ అన్నది అప్లై అవుతుంది. ఇంక ఇక్కడే చెప్పేస్తున్నాను, ఈ కేసిఎల్, కేవిఎల్ తో పాటు ఇంకొక థీరం ఉంటుంది, అది కూడా సేమ్ ఏ నెట్వర్క్ అయినా అప్లై అవుతుంది, అదే టెలిజెన్స్ థీరం. ఓకే, నో సూపర్ పొజిషన్ థీరం కన్సిడర్ చేస్తే ఈ సూపర్ పొజిషన్ థీరం అన్నది నాన్ లీనియర్ అండ్ యూనిలాటరల్ నెట్వర్క్స్ కి పక్కా అప్లై అవ్వదు. సో సూపర్ పొజిషన్ థీరం అవ్వాలి అంటే, అప్లై అవ్వాలి లేదా దాన్ని అప్లై చేసి మనం నెట్వర్క్ సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా నెట్వర్క్ లీనియర్ నెట్వర్క్ అండ్ బైలాటరల్ నెట్వర్క్ అయి ఉండాలి. అది థెవెనిన్స్ థీరం కన్సిడర్ చేస్తే లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్స్ కి థెవెనిన్స్, నార్టన్స్, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం, ఈ మూడు కూడా సేమ్ ఏంటి, లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్స్ కి ఈజీగా అప్లై అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ లీనియర్ యూనిలాటరల్ నెట్వర్క్స్ ని కన్సిడర్ చేస్తున్నప్పుడు ఈ థెవెనిన్స్, నార్టన్స్, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం అప్లికేషన్స్ అన్నవి లిమిటెడ్ గా అప్లై అవుతాయి. ఓకే, ఇప్పుడు రెసిప్రోసిటీ థీరం, మిల్లిమన్ థీరం, కంపెన్సేషన్ థీరం, ఈ మూడు చూసుకుంటే మీకు నాన్ లీనియర్ నెట్వర్క్ కానీ యూనిలాటరల్ నెట్వర్క్ కానీ ఈ మూడు థీరమ్స్ అసలు అప్లై అవ్వదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన నెట్వర్క్ నాన్ లీనియర్ అనిపించి తెలుసుకున్నాం, యూనిలాటరల్, నాన్ లీనియర్ కానీ యూనిలాటరల్ కానీ అనిపించింది, అప్పుడు డైరెక్ట్ గా మీరు చెప్పొచ్చు రెసిప్రోసిటీ, మిలిమన్, కంపెన్సేషన్ థీరం అన్నది అప్లై అవ్వదు అని చెప్పేసి. ఓకే, నా సబ్స్టిట్యూషన్ థీరంకి వస్తే సబ్స్టిట్యూషన్ థీరం కి లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ కి ఈజీగా అప్లై అవుతుంది, బట్ సబ్స్టిట్యూషన్ థీరం అన్నది యూనిలాటరల్, నాన్ లీనియర్ నెట్వర్క్స్ కి లిమిటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. అలా ఇన్ ద సేమ్ వే డ్యూయాలిటీ థీరం, మనం లాస్ట్ లో చెప్పుకున్న థీరమే ఈ డ్యూయాలిటీ థీరం. ఇది నాన్ లీనియర్ అండ్ యూనిలాటరల్ నెట్వర్క్స్ కి అప్లై అవ్వదు, బట్ లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్స్ కి అప్లై అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని థియరమ్స్ కూడా, అన్ని లాస్ కూడా లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్ కి అప్లై అవుతున్నాయి. అన్ని ఏ థియరం కైనా అప్లై అవుతుంది, ఏ థియరం ఏ నెట్వర్క్ అయినా, ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ అయినా అప్లై అయ్యేది కేసిఎల్, కేవిఎల్ అండ్ టెలిజెన్స్. ఓకే, రిమైనింగ్ థియరమ్స్ కొన్ని నాన్ లీనియర్ యూనిలాటరల్ నెట్వర్క్ కి అప్లై అవ్వవు, మరి కొన్ని లిమిటెడ్ గా కొన్ని అప్లికేషన్స్ లో మాత్రమే అప్లై అవుతుంది. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా లేకపోతే కొంచెం ఇంపార్టెంట్ అని అనిపించేది నేను ఇక్కడ పెట్టాను, సేమ్ అక్కడ సమ్మరీ ఇక్కడ పెట్టాను. మొత్తం లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్ కి ఏ థియరమ్స్ అప్లై అవుతాయి అంటే రెసిప్రొసిటీ, సబ్స్టిట్యూషన్, థెవెనిన్స్, నార్టన్స్, కంపెన్సేషన్, మిలిమన్స్, డ్యూయాలిటీ థియరం, ఇవి లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్స్ కి కంప్లీట్ గా అప్లై అవుతుంది. అలానే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం కూడా ఇక్కడ రాయడం మర్చిపోయినా, మీరు యాడ్ చేసుకోండి. సో ఏ నెట్వర్క్ అయినా వ్యాలిడ్ అయ్యే థియరమ్స్ ఏంటంటే కేసిఎల్, కేవిఎల్, టెలిజెన్స్. దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది కన్జర్వేషన్ లాస్. సో నాన్ లీనియర్ నెట్వర్క్ లో కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్, సో చిన్న ట్రిక్ అండి, లీనియర్ అంటే ఒక స్ట్రైట్ బిహేవియర్, డబుల్ ఇన్పుట్ ఇస్తే డబుల్ అవుట్పుట్. బైలాటరల్ అంటే ఏ డైరెక్షన్ లో కరెంట్ వెళ్ళినా సేమ్ బిహేవియర్ ఉంటుంది. ఒక రోడ్డు తీసుకోండి,
ఇలా వెళ్ళినా ఒకటే అనమాట. ఆ రోడ్డు పాడైపోదు, డెస్టినేషన్, సోర్స్ డెస్టినేషన్ ఒకటే ఉంటాయి. అదే యూనిలాటరల్ తీసుకుంటే వన్ వే బిహేవియర్ లైక్ డయోడ్ చెక్ పోస్ట్. ఓకే, అంటే డయోడ్ తీసుకుంటే మీకు ఈ డైరెక్షన్ కరెంట్ ఎలా చేస్తుంది తప్ప ఈ డైరెక్షన్ కరెంట్ ఎలా చేయదు. సో అది డయోడ్ అనేది యూనిలాటరల్ నెట్వర్క్. అది ఒక వన్ వే బిహేవియర్. మనకు యూనిలాటరల్ అనేసరికి దాని గురించి మనకి మైండ్ లోకి ఐడియా రావాలంటే డయోడ్ గుర్తెచ్చుకుంటే ఐడియా వచ్చేస్తుంది. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్న ఆల్ థియరం కంపారిజన్స్ వీడియో అండ్ 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 సమ్ ఎగ్జామ్ పాయింట్ అండ్ మెమరీ ట్రిక్స్ అండి. సో నేను రేపు ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ప్రాక్టీస్ బిట్స్ తీసుకొచ్చి మీ చేత బిట్స్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం ఇప్పటి వరకు డీసీ నెట్వర్క్స్, ఏసీకి ఇంకా మనం వెళ్ళలేదు. ఏసీకి ఇంకా మనం ఫస్ట్ ఈ నెక్స్ట్ మనం రేపు చేయబోయే వీడియోలోని ఈ కాన్సెప్ట్స్ అన్ని చేసిన తర్వాత ఏసీకి వెళ్తాము. ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పటి వరకు చేసిన ఆల్ థియరమ్స్, ఆల్ లాస్ మీద బేసిక్ నుంచి సమ్ మిడిల్ లెవెల్ వరకు, మీడియం లెవెల్ వరకు, బేసిక్ టు మీడియం లెవెల్ వరకు ప్రాబ్లమ్స్ ఆర్ ఎంసీక్యూస్ చేయిద్దామని నా ప్లాన్. ఓకే, రేపు లేదా ఎల్లుండి కదా మీకు మళ్ళీ వీడియో వస్తుంది. కీప్ వాచింగ్ అండ్ కీప్ అప్డేట్, స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ లెక్చర్స్. సో మీకు ఇమీడియట్గా నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకు అందించేలా ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్.